హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐక్యూ అకాడమీ. సో ఎంతగానో ఎదురు చూస్తున్న ఏపీ ఐసెట్ 2024 కు సంబంధించిన కౌన్సిలింగ్ డేట్స్ అఫీషియల్ గా అనౌన్స్ కాబడ్డాయి. అఫీషియల్ ప్రెస్ నోట్ కూడా రిలీజ్ అయింది. దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఏపీ ఐసెట్ 2024 అఫీషియల్ కౌన్సిలింగ్ డేట్స్ అండ్ క్లాసెస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి, ఎప్పటికల్లా అలాట్మెంట్ వస్తుంది అనేది అఫీషియల్ గా అనౌన్స్ కాబడింది. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ పూర్తిగా చూసినట్లయితే మనం ప్రెస్ నోట్ రిలీజ్ అయింది ఏపీ ఐసెట్ సంబంధించి. ఏపీ ఐసెట్ 2024 ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ ఇది. ఈ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ కు సంబంధించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ప్రెస్ నోట్ 25న అంటే ఈ రోజు రిలీజ్ అయింది. రేపు వచ్చేసి న్యూస్ పేపర్స్ లో ఈ ప్రెస్ నోట్ వస్తుంది. రేపటి నుండి వెబ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. 26న రిజిస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది వెబ్ కౌన్సిలింగ్ కు. సో రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసి ఆన్లైన్ లో మన కింద డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను మీకు, వెబ్సైట్ లింక్. ఆ వెబ్సైట్ లోకి వెళ్ళి 26th నుండి ఆగస్ట్ 1 లోపు మీరు ఈ డేట్స్ లో ఎంత త్వరగా అయితే అంత త్వరగా, లేట్ చేసుకోవద్దని లాస్ట్ డేట్ వరకు. 26న రిజిస్ట్రేషన్ ఫీజు కట్టేసుకున్న వెంటనే మీరు సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయొచ్చు వెరిఫికేషన్ కు. ఒరిజినల్ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి అంటే ఖచ్చితంగా మన దగ్గర ఉండాల్సిన సర్టిఫికేట్స్ ఇవైతే రెడీగా పెట్టుకోండి. కంపల్సరీ డిగ్రీ ప్రొవిజనల్ మార్క్ లిస్ట్, ఒకవేళ ప్రొవిజనల్ లేకపోతే, ఓడి అయితే ఎవరికి రాదు ఇప్పుడే, ప్రొవిజనల్ లేకపోతే రీసెంట్ గా అయిపోయిన వాళ్ళకి ఓడి ప్రొవిజనల్ వచ్చి ఉండదు. ఇయర్ వైజ్ మార్క్ లిస్ట్ తీసుకోండి. సో ఫైనల్ సెమిస్టర్ అయితే ప్రింట్ తీసుకొని ప్రిన్సిపల్ దగ్గర సైన్ పెట్టించుకోండి. ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, 10th క్లాస్ సర్టిఫికేట్ అంటే మార్క్ లిస్టులు ఇవన్నీ కూడా. దాంతోపాటు స్టడీ సర్టిఫికేట్స్ 9th నుంచి డిగ్రీ వరకు, ఆర్ బీటెక్ చదివింటే బీటెక్ వరకు. స్టడీ సర్టిఫికేట్స్ లేకపోతే మీ దగ్గర ఖచ్చితంగా మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ చేయించాలి. సో డిగ్రీది ఈ 3 క్వాలిఫికేషన్ సంబంధించినవి, స్టడీ ఆర్ రెసిడెన్స్. తర్వాత వచ్చేసి కాలేజ్ నుంచి తెచ్చుకున్న టీసీ, ఫైనల్ గా చదివినప్పుడు స్టడీ తీసుకునేటప్పుడే టీసీ తీసుకోండి అక్కడ. సో టీసీ, దాని తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ అప్డేటెడ్ ఉండాలి ఖచ్చితంగా, 2024 సంబంధించింది ఉండాలి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఇన్ కేస్ ఆఫ్ నాట్ ఓసీ కాకుండా ఉంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సంబంధించిన క్యాస్ట్ సర్టిఫికేట్ పర్మనెంట్ ఉంటుంది. ఎప్పుడు మీ సేవ నుంచి కానీ సచివాలయం నుంచి కానీ తీసుకునింది మళ్ళీ మారదు కాబట్టి ఇది ఇలాగ పెట్టుకోవచ్చు. ఈడబ్ల్యూఎస్ వాళ్ళు మాత్రం వ్యాలిడిటీ ఉంటుంది దానిపైన, ఖచ్చితంగా మీరు సపరేట్ గా మళ్ళీ అప్డేట్ చేయించుకోవాలి. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ప్రతి ఇయర్ మళ్ళీ కొత్త చేయించుకోవాలి కాబట్టి ఇప్పటి వరకు ఇంకా చేసుకున్న వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు వెయిట్ చేయదండి. ఇక్కడ డేట్ కూడా మనం చూసినట్లయితే 2nd ఆగస్ట్ వరకే మనకు టైం ఉండేది. చూడండి, వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ 3rd ఆగస్ట్ వరకు. ఆగస్ట్ 3rd లోపు ఖచ్చితంగా మనం సర్టిఫికేట్స్ ను వెరిఫై చేసుకోవాలి. సో మన దగ్గర ఒరిజినల్ సర్టిఫికేట్స్ అయితే కంపల్సరీ ఉండాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి, ఇన్కమ్ సర్టిఫికేట్ కంపల్సరీ మన దగ్గర ఉండాలి. ఇన్కమ్ లేకపోయినా పర్లేదు, తర్వాత అయినా మనం కాలేజీలో అయినా సబ్మిట్ చేయొచ్చు. ఎందుకంటే ఇన్కమ్ సర్టిఫికేట్ లో మనకు రీఇంబర్స్మెంట్ వస్తుంది. సో ముందే అప్లోడ్ చేస్తే మేలు. కానీ ఏపీలో సంబంధించి ఓన్లీ యూనివర్సిటీస్ కు మాత్రమే ఫీజు రీఇంబర్స్మెంట్ వస్తుంది. మిగతా వాటికి అంతా కూడా టోటల్ గా ఫీజు కట్టుకోవాలి కాబట్టి ఇన్కమ్ తర్వాత అయినా అప్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టుకుంటే బెటర్. క్యాస్ట్, ఇన్కమ్, టీసీ, స్టడీ, మీ మార్క్ లిస్టులు. సో ఈ 7 అయితే ఖచ్చితంగా మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు ఇంకా ఏమంటే ఏపీ ఐసెట్ ర్యాంక్ కార్డు, హాల్ టికెట్, హాల్ టికెట్ ఇవి మీ దగ్గర మళ్ళీ డౌన్లోడ్ చేసుకోవచ్చు కాబట్టి వెబ్సైట్ నుంచి. దీంతో ఏం ప్రాబ్లం ఉండదు మనకు. ఇక వీళ్లకు పిహెచ్ కేటగిరీ, క్యాప్ కేటగిరీ, ఎన్సిసి, స్పోర్ట్స్ అండ్ గేమ్స్ సంబంధించిన కేటగిరీ, ఆంగ్లో ఇండియన్స్, వీళ్ళందరికీ కూడా ఫిజికల్ కౌన్సిలింగ్ అనేది ఉంటుంది, వెబ్ కౌన్సిలింగ్ ఉండదు. అంటే వెరిఫికేషన్ అంతా కూడా వెబ్ ద్వారా కాకుండా వీళ్ళు ఫిజికల్ గా అటెండ్ అవ్వాలి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కు ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకొని
వీళ్ళు హెల్ప్ లైన్ సెంటర్ ఎక్కడ అంటే విజయవాడలో ఉన్న ఆంధ్ర లయోలా కాలేజ్లో అటెండ్ అవ్వాలి. ఎప్పుడు అటెండ్ అవ్వాలంటే ఆగస్టు 2న వీటికి అటెండ్ కాకపోతే మీకు ఈ సర్టిఫికేట్ ఉన్నప్పటికీ వేస్ట్ అయిపోతుంది. సో పిహెచ్ కానీ క్యాప్ కేటగిరీ కానీ ఎన్సిసి స్పోర్ట్స్ గేమ్స్ వీటికి సంబంధించి ఏ సర్టిఫికేట్ ఉన్నా కూడా మీరు ఆగస్టు 2న అటెండ్ అవ్వాల్సి ఉంటుంది హెల్ప్ లైన్ సెంటర్ దగ్గర. వెరిఫికేషన్ ఆఫ్ సర్టిఫికేట్స్ ఆన్లైన్లోనే అయిపోతాయి. అయిపోయిన వెంటనే మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. 3వ తేదీకి వెరిఫైడ్ అయిన వచ్చేస్తుంది. ఆగస్టు 4 నుంచి ఆగస్టు 7 వరకు వెబ్ ఆప్షన్స్ కాలేజ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వీలైనంత ఎక్కువగా కాలేజెస్ పెట్టుకోవాలి. చాలా మంది ఏం చేస్తారంటే 2000, 3000 ర్యాంక్ వచ్చిన వాళ్ళు లాస్ట్ టైం 2-3 కాలేజీలు పెట్టుకొని ఇవే రావాలి మాకు వేరేటి పెట్టుకోకుండా వదిలేశారు. దానివల్ల ఏమైందంటే ఏ కాలేజ్ అలాట్ కాకుండా పోతుంది. కాబట్టి రిస్క్ ఏదో కాలేజ్ అలాట్ అయినా నెక్స్ట్ టైం మళ్ళీ స్లైడింగ్ వెళ్ళొచ్చు. కాబట్టి కాలేజ్ అయితే ఆప్షన్ పెట్టుకోండి. కొంచెం ఎక్కువ కాలేజెస్ ఆప్షన్స్లో పెట్టుకోండి. ఏమైనా మిస్టేక్స్ ఉంటే పెట్టిన దాంట్లో ఆర్డర్ కానీ కాలేజ్ పెట్టడం తక్కువ పెట్టడం మిస్టేక్ అయింటే 8న ఒక్కరోజు ఇస్తాడు ఆప్షన్స్ చేంజ్ చేసుకోవడానికి, అంటే కరెక్షన్స్కి. 8/8/2024న మీకు వెబ్ ఆప్షన్స్లో కరెక్షన్స్ చేసుకోవడానికి వీలుగా ఒకరోజు ఇస్తారు. ఇక 10న సీట్ అలాట్మెంట్, 12th నుంచి క్లాసెస్ కమెంట్. 12th నుంచి 16th లోపల ఎప్పుడో ఒకసారి వెళ్ళి మీరు ఖచ్చితంగా రిపోర్ట్ చేయాలి. రిపోర్ట్ చేయకపోతే ఆటోమేటిక్గా మీ సీట్ క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిన సీట్లన్నీ కూడా 17న ఏపీఎస్సిహెచ్ఈకి రిపోర్ట్ చేస్తారు కాలేజ్ వాళ్ళు. రిపోర్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ వీక్లో దీని తర్వాత 1 వీక్ లోపే మళ్ళీ సెకండ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ అనేది వచ్చేస్తుంది. సో ఫస్ట్ కౌన్సిలింగ్ అయిపోయిన వెంటనే మిగిలిన సీట్లకు సెకండ్ కౌన్సిలింగ్, దాని తర్వాత చివరిలో ఇంకా ఏమన్నా మిగిలితే స్పాట్ అడ్మిషన్స్ అనేటివి జరుగుతాయి. సో ఇది ప్రాసెస్ అనేది. 10th కల్లా మీకు ఫస్ట్ ఫేజ్ అలాట్మెంట్ కూడా వచ్చేస్తుంది. 12th నుంచి 16th లోపు రిపోర్ట్ చేస్తారు. 17న మళ్ళీ వేకెన్సీస్ తీసుకొని వాళ్ళు కొత్త సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కు నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతుంది. మరిన్ని ఏం డౌట్స్ ఉన్నా కూడా ఏపీ ఐసెట్ 2024 వెబ్ కౌన్సిలింగ్ సంబంధించి ఏం డౌట్ ఉన్నా మన చాట్ బాక్స్ లో మెసేజ్ చేయండి, లేదా డిస్క్రిప్షన్ లో టెలిగ్రామ్ ఛానల్ ఉంది, ఆ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి. మీ డౌట్స్ ఏమున్నా కూడా క్లియర్ చేసుకోవచ్చు. సో ఈ సర్టిఫికేట్స్ అయితే మీకు కంపల్సరీ మీ దగ్గర ఉండేటట్లు చూసుకోండి. లేదంటే కౌన్సిలింగ్ అటెండ్ అయినా కూడా మీరు ఏదైనా అప్లోడ్ చేయకపోతే రిజెక్ట్ అయిపోతుంది, కాబట్టి ప్రాబ్లం అవుతుంది. ఖచ్చితంగా ఈ సర్టిఫికేట్స్ ఇంకా టైం ఉంది కాబట్టి మీకు 3 to 4 days ఏదైనా మిస్ అయినా లేదా ఇన్కమ్ అప్డేటెడ్ లేకపోయినా కూడా మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ త్వరగా అప్లై చేసుకొని 2-3 డేస్లో మీకు వచ్చేసే అవకాశం ఉంది, కాబట్టి ఖచ్చితంగా చేయించుకోండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ ఐసెట్ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్. ఇక 1 వీక్ ఆ 10 డేస్లో నెక్స్ట్ వీక్లో టిఎస్ ఐసెట్ వెబ్ కౌన్సిలింగ్ షెడ్యూల్ కూడా రాబోతోంది. సో లాస్ట్ ఇయర్ కూడా 1 వీక్ గ్యాప్లోనే 2 కూడా కౌన్సిలింగ్స్ అయిపోయాయి, కాబట్టి యూ కెన్ ఎక్స్పెక్ట్ టిఎస్ ఐసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ ఆల్సో ఇన్ ద నెక్స్ట్ అప్కమింగ్ వీక్.